ఇటు కవిత బీఆర్ఎస్ పైన, బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుల పైన, అలాగే కేసీఆర్ పైన చేసిన కామెంట్స్ మీద ప్రస్తుతానికి కేసీఆర్ చాలా ఎమోషనల్ అయ్యారు. సన్నిహితులతోని కేసీఆర్ సమావేశమయ్యారు. ఇటు కవితకు నేనేం తక్కువ చేయలేదంటూ కూడా వ్యాఖ్యానించారు. 2014లో ఎంపీగా అవకాశం ఇచ్చాం. ఆ అవకాశాన్ని కవిత పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు. అలాగే ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీని కూడా చేశాను కదా. ఇటు లిక్కర్ స్కామ్ ఆరోపణలు వస్తే పార్టీ అంతా కవితకు అండగా నిలబడింది. ఇటు హరీష్, కేటీఆర్ స్వయంగా ఢిల్లీకి వెళ్ళి న్యాయ నిపుణులతో చర్చించి బెయిల్ వచ్చేలా చేశారు కదా. కవితను కాపాడుకోవడానికి చేయగలిగినదంతా చేశాను. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండాల్సింది పోయి ప్రత్యర్థులకు ఒక ఆయుధంలాగా కవిత ప్రవర్తిస్తుంది అంటూ ఇటు కేసీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పచ్చు. ఇటు చాలా ఎమోషనల్గా ఆయన కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇటు కవిత శాసన మండలిలో మనం కింద విషయాల్లో చూస్తున్నాం. ఎంతో బాధపడుతూ కన్నీటితో తాను బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ తనకు అన్యాయం చేశారు. ఇటు ఎమ్మెల్సీ పదవి కూడా వద్దు, తన రిజగ్నేషన్ని కూడా యాక్సెప్ట్ చేయాలంటూ ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డిని కూడా ఆయన అడగడం. సో మొత్తం మీద సెన్సేషనల్ కామెంట్స్ ఇటు కవిత చేసిన తర్వాత దాని మీద కేసీఆర్ కూడా ఎమోషనల్ అయ్యాడు. ఇటు కేసీఆర్ను ఉద్దేశించి కూడా ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇటు కేసీఆర్ తెలంగాణకి తెచ్చిపెట్టిందే ఉంది, చేసిందే ఉంది. కేంద్ర రాజకీయాలకి వెళ్ళి ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తాడు, చేయాల్సిన అవసరం ఏముంది అన్నట్టు ఆయన ప్రశ్నించింది. మొత్తానికైతే తన బిడ్డకి నేను చేయాల్సిందంతా నేను చేశాను. ఎంపీగా తనని గెలిపించాను. ఎంపీగా గెలిచిన తర్వాత ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది తన బాధ్యత కదా. చేసుకోలేకపోయింది తానే కదా. మరోసారి గెలవలేనప్పుడు నేను ఎమ్మెల్సీగా తనకు పదవినిచ్చాను. ఇటు ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో కూడా పార్టీ అంతా తనకు అండగా ఉంది. ఇటు కేటీఆర్, హరీష్ రావు, ఇటు కవిత ఎవరి గురించి అయితే విమర్శించిందో గతంలో వాళ్ళే దగ్గరుండి తనకు న్యాయ నిపుణులతో మాట్లాడి మరి ఆ కేసు గురించి తన కోసం మాట్లాడారు కదా. అలాగే పార్టీ అంతా తనకు అండగా ఉంది. ఇప్పుడు కష్టకాలం వచ్చింది. ఇప్పుడు పార్టీ కష్టకాలం. ఇప్పుడు బీఆర్ఎస్కి ఓటమి తర్వాత కష్టంగా ఉన్న సమయంలో, ప్రజల ఆదరణ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో ఇప్పుడు తను ప్రతిపక్షాలకి ఇటు అస్త్రంగా మారింది ఏంటి అంటూ ఆయన బాధపడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ ఉన్నారు. మహేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్, చెప్పండి, కేసీఆర్ చాలా ఎమోషనల్ అయ్యారా ఇటు కవిత చేసిన కామెంట్స్ మీద? ఖచ్చితంగా కళ్యాణ్, ఇప్పటికే శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత తన రాజీనామాను ఆమోదించాలని చెప్పి ఇప్పటికే ఒక మండలి చైర్మన్ గా కోరిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇవన్నీ చూస్తుంటే రాజకీయంగా అణచివేతకు గురి చేశారని చెప్పి ప్రధానంగా కొందరు వ్యక్తుల ద్వారానే నేను ఇప్పటికీ రాజకీయ అణచివేతకు గురయ్యారని చెప్పి ప్రధానంగా విమర్శలు గుప్పించిన పరిస్థితి. అంటే కంటతడి పెట్టడము, శాసన మండలిలో ఒక కంటతడి పెట్టుకుంటూ తన ఒక స్పీచ్ ను మొదలుపెట్టి ప్రతి అంశం పైన మాట్లాడుకుంటూ కంటతడి పెట్టిన సందర్భాలు చూసాం. దీనికి సంబంధించి ఇప్పటికే కేసీఆర్ కూడా ఒక చీఫ్ ఎవరైతే ఉన్నారో ఎమోషనల్ గా ఫీల్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కవిత కామెంట్స్ ఇటువంటి గందరగోళానికి దారి తీస్తుందా అని చెప్పి, ఎందుకంటే సన్నిహితులతో కేసీఆర్ సమావేశమై కవితను నేను ఏం తక్కువ చేయలేదని ఇప్పటికి వరకు అని చెప్పి ప్రధానంగా చెప్పుకొచ్చారు. 2014లో ఎంపీగా అవకాశం ఇచ్చామని చెప్పారు కేసీఆర్. ఈ అవకాశాన్ని కవిత పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేని చెప్పి ప్రధానంగా ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీని చేశామని చెప్పి కేసీఆర్ చెప్తున్న పరిస్థితి. లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు వస్తే పార్టీ అంతా కవితకు అండగా నిలబడిందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అదేవిధంగా హరీష్ కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు స్వయంగా ఢిల్లీకి వెళ్లి న్యాయ నిపుణులతో చర్చించి బెయిల్ వచ్చేలా చేశారు. కానీ కవిత మాత్రం ఇటువంటి మాట్లాడడం ఏంటని చెప్పి అంతర్గతంగా ఒక క్షోభకు గురైన పరిస్థితి ఉంది. కవితను కాపాడుకోవడానికి చేయగలిగినంత చేశాను. పార్టీ కష్టకాలంలో అండగా ఉండాల్సింది పోయి ప్రత్యర్థులకు ఒక ఆయుధంగా కవిత ప్రవర్తన తీరు నచ్చడం లేదని చెప్పి అంతర్గతంగా సంబంధిత ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కు సన్నిహితులతో చర్చించుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటువంటి ఆలోచన ఎందుకు చేస్తుంది కూతురు కవిత అని చెప్పి ప్రధానంగా అంతర్గతంగా తన సన్నిహితులు చర్చ కూడా చేస్తున్నట్టు తెలిసింది. అదే ఇటువంటి సంఘటన చూస్తుంటే మండలిలో ఇటువంటి సంఘటన వాతావరణం చూస్తుంటే కూడా అందరూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ అంతర్గతంగా దిగమింగుకొని ఏం మాట్లాడాలి ఏంటి అని చెప్పి ఇటు కేసీఆర్ పై, ఇటు హరీష్ రావు పై, కేటీఆర్ పై విమర్శలు గుప్పిస్తుంటే ఇటు ప్రతిపక్షంగా ఉండి
కాంగ్రెస్ పార్టీతో పోరాడుతున్న సమయాన్ని వృధా చేస్తుంది. ఎందుకంటే ఇటు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఒక ఇరకాటంలో ప్రయాణిస్తున్న సమయంలో కవిత వారికి ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటానని చెప్పి ప్రధానంగా కేసీఆర్ అంతర్గతంగా క్షోభకు గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కళ్యాణ్, అయితే మహేష్, ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు? ఖచ్చితంగా ఇప్పటికీ కేసీఆర్ ఫార్మర్స్ కు ఎవరు వస్తున్నారు ఏంటని చెప్పి అంతర్గతంగానే వ్యవహారం నడుస్తుంది కాబట్టి ఎవరు వచ్చేది ఏం సమాచారం ఉండదు కాబట్టి ఇప్పటికే కేసీఆర్ సన్నిధులు ఎవరైతే అక్కడ చుట్టుపక్కల ఉన్నారో వారు ఎవరైతే తన దగ్గర మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే డిస్కస్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ దగ్గర ఇప్పటికీ వెనువెంటే సంతోష్ ఉంటాడు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి అని ఉంటారు. వీళ్ళందరితో కూడా సన్నిహితంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటువంటి పొరపాటు చేయొద్దు, కానీ కూతురే చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ యొక్క కేదోడు వాదోడుగా ఉండాల్సిన కూతురే ఇటువంటి తప్పిదాలు చేస్తుందని చెప్పి అంతర్గతంగా కేసీఆర్ అయితే మదనపడుతున్నాడని చెప్పుకోవచ్చు. కవిత కామెంట్స్ పై ఒక సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడే మొలకెత్తి విత్తనాన్ని ఇప్పుడే తుంచివేసే ప్రయత్నం చేయాలని చెప్పి ప్రధానంగా అంతర్గతంగా కేసీఆర్ డిస్కస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కళ్యాణ్, అంటే రానున్న రోజుల్లో మరి కవితను బుజ్జగించే ఆలోచన ఏమన్నా ఉండబోతుందా? ఇటు కవిత చేసిన కామెంట్స్ ఒకసారి మనం చూస్తే కనుక 2014లో ప్రభుత్వం, ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఇటు జాగృతి కానీ అలాగే కవితకు సంబంధించిన యాక్టివిటీస్ అన్నిటిని కూడా కంట్రోల్ చేశారు, తనని ఎదగనీయకుండా చేశారంటూ తను చెప్తుంది. అంటే చేసింది కేసీఆర్ కాకపోవచ్చు, లేకపోతే కేసీఆర్ చుట్టూ ఉన్న వ్యక్తులు, లేకపోతే ఇటు మీరు చెప్పిన ఇప్పుడు సన్నిహితులు ఎవరైతే సమావేశమయ్యారో వాళ్ళలో కొంతమంది అయి ఉండే అవకాశం కూడా ఉంది కదా. సో ఇటు కవిత చేసిన కామెంట్స్ మీద ఇటు కేసీఆర్ సన్నిహితులు కానీ ఇంకెవరైనా రానున్న రోజుల్లో ఆమెను బుజ్జగించే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పటికే కేసీఆర్ దగ్గరున్న వ్యక్తుల వల్లనే నేను ఈ రోజు నా నాన్నకు దూరం అయ్యానని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ మంచివారే అని చెప్పి ప్రధానంగా మనం మీడియాలో కూడా గతంలో చూసాము. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే వారు ఎవరైతే ఉన్నారో మా నాన్నను ఇబ్బందులకు గురి చేస్తున్నారు తప్ప అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఎంతైనా కేసీఆర్ కూతురే కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగించే పనులే ఉంటారు కాబట్టి ఉండాల్సిందే. కానీ ఇటు కేసీఆర్ మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటని చెప్పి వేచి చూడాల్సిందే. ఎందుకంటే కేసీఆర్ ఇప్పటికే కేసీఆర్ పై కావచ్చు, ప్రధానంగా హరీష్ రావు పై కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ పై ప్రధానంగా విరుచుకోబడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇటు మౌనంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మౌనంగా కవిత ఏం మాట్లాడుతుంది ఏంటని చెప్పి ప్రధానంగా చూస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇరిగేషన్ లో తప్పులు చాలా జరిగాయని చెప్పి ప్రధానంగా మండలిలో చెప్తున్న సందర్భాలను చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా క్షుణ్ణంగా కవిత ఏ ఒక్క పదం వాడినా కూడా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వారు ఒక్క మాట కూడా చెప్పడం లేదు. ఎందుకంటే మండలి చైర్మన్ చెప్తున్నారు ఇటువంటి నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పటికైతే కేసీఆర్ ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కవితను బుజ్జగించే ప్రయత్నంలో తీసుకురావడానికి ప్రయత్నాలు మాత్రం ముమ్మరం చేస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో కుంపటని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటనే బాగాలేదు, వీళ్ళు రాష్ట్రంలో వచ్చి ఏం చేస్తారని చెప్పి ప్రజలు విమర్శించే పరిస్థితులు రాకముందుకే ఇల్లును చక్కబెట్టుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీపై విరుచుకోబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఇంటిని మనం చక్కదిద్దుకోవాలనే ప్రయత్నాలు మాత్రం ముమ్మరం చేసుకోవాలని చెప్పి ప్రధానంగా అంతర్గతంగా తన సన్నిహితుల్లో చర్చలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే డైరెక్షన్ ఇస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక ఎట్లా ముందు చూపుతూ వెళ్ళాలి ఏంటని చెప్పి దాని మీద ఆలోచన చేయాలి. కవితను మాత్రం ఖచ్చితంగా సైలెంట్ గా ఈ యొక్క బీఆర్ఎస్ ట్రాక్ లో దించాలని చెప్పి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా నడుస్తాయని చెప్పి ఈ రోజు సన్నిహితులతో చర్చలు ప్రధానంగా దారి చూపే అవకాశం ఉంది. కళ్యాణ్, రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు కేసీఆర్ ఇటు కవిత శాసన మండలిలో తను బాధను వ్యక్తపరుస్తూ ఇటు బీఆర్ఎస్ తనకు అన్యాయం చేసిందంటూ చేసిన కామెంట్స్ మీద ఇటు కేసీఆర్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఇటు కవితకు నేనేం తక్కువ చేశాను, 2014లో ఎంపీగా అవకాశం ఇచ్చాను, దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు, ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీని కూడా చేశాను, ఇటు లిక్కర్ స్కామ్ ఆరోపణలు వస్తే కూడా పార్టీ అంతా తనకు అండగా నిలబడింది. అలాంటిది ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ స్వయంగా న్యాయ నిపుణులతో చర్చించి మరి బెయిల్ వచ్చేలా చేశారు కదా, కవితను కాపాడుకోవడానికి చేయగలిగినదంతా చేశాం కదా అని సెన్సేషనల్ కామెంట్స్ ఇటు కేసీఆర్ కూడా చేశారు. మరి రానున్న రోజుల్లో ఇటు కవితను బుజ్జగించే అవకాశం ఏమైనా ఉందా? ఒకసారి అసలు కవిత శాసన మండలిలో ఏం మాట్లాడిందో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం.
అధ్యక్ష నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరకు వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.